This film contains scenes of violence, suspense, and intense situations that may not be suitable for children. Viewer discretion is advised. The story, characters, and events portrayed in this film are purely fictional. Any resemblance to actual persons, living or dead, or to actual events is purely coincidental. హాయ్ బ్రో. ఏంటి బ్రో ఈ టైంకి? పద అలా బయటికి వెళ్ళొద్దాం. రే ఎవర్రా మీరు? రే ఎవర్రా మీరంతా? రే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామ్. స్టేషన్లో ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి? 5 కేసెస్ సార్. ఈ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మంత్స్ నుంచి ఉన్నాయి? 6 మంత్స్ నుంచి సార్. మరి ఏం పీకుతున్నావు నువ్వు 6 మంత్స్ నుంచి? ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేశాం సార్, బట్ నో యూస్ సార్. అండ్ వాళ్ళందరిది సిమిలర్ ఏజ్ గ్రూప్ సార్. నాకెందుకు సిటీలో సీరియల్ కిల్లింగ్స్ అవుతున్నాయేమో అనిపిస్తుంది సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 10 డేస్లో కేసెస్ అన్ని క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
అగిపెట్టు. హలో శివ. సార్ నవీన్ వాళ్ళ ఫాదర్ ఈ రోజు కూడా స్టేషన్కి వచ్చారు సార్. పాపం చూడలేకపోతున్నాను అతని పెయిన్. అవును శివ, వాళ్ళని ఎలాగైనా వదిలిపెట్టకూడదు, పట్టుకోవాలి ఎలాగైనా సరే. మన వాళ్ళు మిగతా విక్టిమ్స్ ఇంటికి వెళ్ళారు సార్. అవును. ఆగాగు ఆగు శివ, శివ సార్ ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రామ్. ఎనీ అప్డేట్ ఆన్ మిస్సింగ్ కేసెస్? సార్ ఐఎమ్ ట్రయింగ్ సార్. కిడ్నాప్ అయిన వాళ్ళ మొబైల్స్ కూడా ఆ సరౌండింగ్లోనే పారేస్తున్నారు సార్. అవును సార్. అండ్ సీసీ కెమెరా లేని ఏరియాలోనే ఆ కిడ్నాపర్ కిడ్నాప్ చేస్తున్నారు సార్. అదే కొంచెం కష్టంగా ఉంది సార్. మేము ఆల్రెడీ ట్రై చేస్తున్నాం సార్, ఎంక్వైరీ చేస్తున్నాం. ఆల్రెడీ నీకు ఇచ్చిన టైంలో 5 days అయిపోయింది రామ్. స్టిల్ నువ్వు ఇంకదే చెప్తున్నావు. నీకు చేత కాకపోతే ఇంటికి వెళ్ళి గాజులు వేసుకుని తొంగో. నువ్వు ఇదే మాట 6 months నుంచి చెప్తున్నావు రామ్. నాకు నమ్మకం పోతుంది. పైనుండి ప్రెజర్ చాలా హెవీగా ఉంది. ఈ మ్యాటర్ మీడియాలోకి వెళ్తే ఇంకంతే సంగతులు. అవును, నీ ఫ్రెండ్ డిటెక్టివ్ ఉన్నాడు కదా, తన పేరేంటి? విక్రమ్ సార్. ఎస్ సార్. విక్రమ్ టచ్లో ఉన్నాడు నీతో? ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నుంచి విక్రమ్ మనకు టచ్లో లేడు కదా సార్. సరే రామ్, విక్రమ్తో ఒకసారి మాట్లాడు. మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో చూద్దాం. మీకు తెలుసు కదా సార్, ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి డిటెక్టివ్ ప్రొఫెషన్ వదిలేశాడు, టచ్లో లేడు. కాల్స్ కూడా పిక్ చేయడం లేదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కానీ మీకోసం ఒకసారి ట్రై చేస్తాను సార్. సరే రామ్, ఓకే సార్. నాకు అప్డేట్ ఇవ్వు. ఓకే సార్, డన్ సార్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not in that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. And then I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? హలో. హలో విక్రమ్, ఎక్కడున్నావు? నేను కేసు పని మీద కరీంనగర్ వెళ్తున్నాను రా. అవునా, పెన్ డ్రైవ్ మరి ఎప్పుడు రిటర్న్ అవుతావురా? నేను వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. కొట్ట వ్యూ పాయింట్ దగ్గర పెట్రోల్ డ్యూటీ వేశారా? సరే రేపు మార్నింగ్ ఇస్తా పెన్ డ్రైవ్. సరేరా, జాగ్రత్తగా వచ్చేసా. సరే. Thank you.
వీడు అప్పుడే వస్తాడంట. గుడ్ ఈవినింగ్ సార్. ఏరా లేటు? అదే సార్, కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కున్నా, అందువల్ల లేట్ అయిపోయింది సార్. ఏంట్రా కేసు ఈ పోలీసులు, ఈ కేసులు క్రైమ్లు ఇవన్నీ. నెక్స్ట్ అసలు ఫ్యామిలీ అంటే ఎక్కడ? ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి 1 year అయింది. ఫ్యామిలీ ఉండదు, లవ్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు. ఎందుకు ఇవన్నీ? పడలేకపోతున్నారా నేను? నిజమే సార్. పోనీ మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ చూసుకుంటా. నా ఉద్యోగం దబ్బడానుగా? అసలే పైనుంచి ప్రెజర్ ఎక్కువ ఈ ఏరియాలో, క్రైమ్స్ అవ్వకూడదని. సరే సార్, మీరు ఇక్కడ ఉండండి, మనకి ఎప్పుడు ఉండేవేని నేను వెళ్ళి చాయ్ తీసుకొని వస్తా. ఓకే, తీసుకోండిరా. కేశవా, సార్. ఏవో సౌండ్స్ వస్తున్నాయి. కొండపైకి ఎవరైనా వెళ్తున్నారా? వెళ్తున్నారు సార్. రేయ్ రండ్రా ఇటు. సార్ అదే సార్, ఇక్కడ ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అందరం కలిసి. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాం సార్. జస్ట్ అటువైపు జారుగా ఉంది, వెళ్ళొద్దు మీరు. అదే సార్, అటంతా వెళ్ళాం సార్. ఇక్కడే సార్, జస్ట్ ఈ పాయింట్, వ్యూ పాయింట్ దగ్గర వెళ్ళి వచ్చేస్తాం సార్. అండి కిందకు. సరే, జాగ్రత్తగా ఉండండి. పైన అటువైపు వెళ్ళొద్దు, ఇటువైపు వెళ్ళండి. అటువైపు మాత్రం అస్సలు వెళ్ళొద్దు, జారుగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్ కూడా సార్, థ్యాంక్ యూ. అరే పదండ్రా, అటువైపు వెళ్ళొద్దు అంటున్నాడు. దుబాయ్ నుంచి మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తున్నో తెలియదురా, చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ రెడీ అవుదాం. అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. రండిరా, సెల్ఫీ తీసుకుందాం. రేయ్ పడతావు. వ్యూ బాగుంది, ఆగే. రేయ్ రా రా రా, తొందరగా రా. రే విజయ్, ఎలారా పడిపోయాడు వీడు అసలు? పద పద పద. ఏంటి ఎలా జరిగింది? సార్ 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 అదే సార్, నిన్న ముగ్గురు వచ్చారు కదా సార్, నిన్న ఈవినింగ్. వాళ్ళలో ఒకరు అక్కడ జారి పడిపోయారు సార్. అక్కడ సార్ పైన వ్యూ పాయింట్ దగ్గర. సేఫేనా? ఏమో సార్, కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రజెంట్ అయితే పొజిషన్ ఎలా ఉందో తెలియదు సార్. సరే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూసుకో. ఇంతకీ ఎక్కడ పడ్డాడు అసలు? అక్కడ వ్యూ పాయింట్ దగ్గర. సరే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్. మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వు. ఓకే ష్యూర్ సార్, అప్డేట్ ఇస్తాను సార్. ఏంట్రా పొద్దున ఎలాంటివి? అప్పటికే వెళ్ళొద్దని చెప్పాం, బెండలేదు. అసలు ఎక్కడ పడ్డాడు వీడు? ఇప్పుడు ఇదొక పెద్ద తలకాయ నొప్పి ప్రభావం. ఇప్పుడు పై ఆఫీసర్లకు ఏం చెప్పాలో అర్థం కాదు.
విక్రమ్ కాల్ చేస్తున్నాడు ఏంటి? ఓ విక్రమ్ పెన్ డ్రైవ్. సందీప్ ఎక్కడున్నావు? ఇక్కడే రా, మా స్టేషన్ ఏరియాలో కొండపై నుంచి ఒకటి పడ్డాడు. సో నేను అక్కడ ఉన్నాను. పెన్ డ్రైవ్ సంగతి ఏంటి? పెన్ డ్రైవ్ నా ఆఫీస్కి వచ్చి తీసుకో. అదే మీ ఆఫీస్ దగ్గరే ఈ ఏరియా, అలా ఇచ్చేసి వచ్చి వెళ్ళిపోవచ్చు కదా. ఒక క్లయింట్ వస్తున్నాడు రా, ఫైల్ స్టడీ చేయాలి. నువ్వే పని చూసుకొని వచ్చి తీసుకో. అలా కాదురా మామ, ఇప్పుడు నాకు అవ్వట్లేదు. కేస్ చాలా సీరియస్గా ఉంది, అర్థం చేసుకో ప్లీజ్. సరే, లొకేషన్ పెట్టి వస్తున్నా. లొకేషన్ పెడుతున్నాను. ఊరేంటి సడన్గా? పండగ రా, ఇంట్లో రమ్మన్నారు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు, ఈసారి అలాగైనా వెళ్ళాలని. సర్లే, కేసు ఏంటి? నిన్న నైట్ కొండపైకి ట్రెక్కింగ్ 3 ఫ్రెండ్స్ వచ్చారు. దాంట్లో ఒకటి స్లిప్ అయి పడిపోయాడు మార్నింగ్. సేఫేనా? కొద్దిగా సీరియస్గానే ఉంది, చూడాలి. వాడు పడ్డాడా, ఎవరైనా తోసేశారా? ఏమోరా, ఇంకా తెలియదు. ఇంటరాగేషన్ చేయాలి, వాళ్ళిద్దరిని కూడా అడగాలి కదా. దానికి ఏమైనా ముహూర్తం ఉన్నదా? సస్పెక్ట్స్ ఎక్కడ? అదే హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళతో పాటు మన కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అదే ఐ విట్నెస్ని ఇంకో కానిస్టేబుల్ని తీసుకురమ్మని చెప్పాను, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సార్, ఇన్సిడెంట్ అయినప్పుడు ఉన్న ఐ విట్నెస్. సరే, నువ్వు స్టేషన్కి వెళ్ళిపో, క్యాస్వా నేను వస్తాం. ఓకే సార్. రే విక్రమ్. అరే ఒక్క నిమిషం వస్తున్నా. ఒకసారి రా. అదేరా, ఐ విట్నెస్ వచ్చాడు. నువ్వు చూసావా వాళ్ళు పడిపోవడం? చూడలేదు సార్, అంటే నా వెనకాల ఉన్నారు అందుకు. సరే, ఆ స్పాట్కి వెళ్దాం పదండి. నేను ఇక్కడే కూర్చున్నాను, వాళ్ళు అక్కడ నుంచి అలా పడిపోయారు సార్. అక్కడే ఉండి చూడకుండా ఎలా ఉన్నావు? ఆ టైంలో నేను పిక్స్ తీసుకుంటున్నాను సార్. ఏదో పిక్స్ చూపించి ఒకసారి నాకు. ఫోన్ లాక్ ఏంటి? పిన్ 9133. సరే, నువ్వు చూస్తుండు. ఏం పని ఇక్కడ నీకు? ఏంటి సందీప్ జారి పడిపోయాడు అన్నాడు, చూస్తుంటే ప్లానెడ్ మర్డర్లా కనబడుతుంది. సరే చూద్దాం. ఈ ఫోన్ మన దగ్గర ఉంది. ఓకే, అడ్రస్ ఇచ్చి వెళ్ళు, మా కానిస్టేబుల్కి ఇచ్చి పంపిస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. సార్ అలా ఎలా సార్ ఫోన్ వదిలేసి వెళ్తాం? మీకు కూడా తెలుసుగా ఈ మధ్య కాలంలో ఎమర్జెన్సీ. ఈవినింగ్ కల్లా పంపిస్తాను, నువ్వు వెళ్ళు ఫస్ట్. సార్ ఫోన్ కొంచెం ఇంపార్టెంట్ కాల్స్, ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తారు, కొంచెం అర్థం చేసుకోండి సార్. మంచిగా చెప్పేటప్పుడు విను, లేదంటే బొక్కలో వేసి కుమ్మేస్తాను. సరే సార్, వెళ్తున్నా. అయితే ఫోన్ కొంచెం జాగ్రత్త. నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంతకీ విక్టిమ్ ఏ టైంలో పడ్డాడు అసలు? ఎగ్జాక్ట్గా 5:33కి ఇలా పడిపోయాడు. అక్కడ అపార్ట్మెంట్ దగ్గర సీసీ కెమెరాలో చూసాను నేను. సరే పద, ఆ స్పాట్కి వెళ్ళి చూద్దాం. విక్రమ్ పెన్ డ్రైవ్ ఇస్తావా? పెన్ డ్రైవ్ జాగ్రత్త. ఓకే, నేను చూసుకుంటా. మామ, వాడికి ఏం అవ్వదు కదరా? ఏం వదలరా. ఒకవేళ ఏమైనా అయితే మన పరిస్థితి ఏంట్రా?
ఏముంది మా ఇద్దరిని జైల్లో వేసేస్తారు. ఏంట్రా నిజంగానా? ఏ డౌటా? మనమేం చేసాంరా? మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? చేసినా చేయకపోయినా మన వాళ్ళేగా వాడికి సిచ్యువేషన్ వచ్చింది. ఈ ట్రిప్ ఎగ్జిక్యూట్ అయిందా మన వాళ్ళు కదా, సో ఆబ్వియస్లీ మనల్నే టార్గెట్ చేస్తాం. ఆపరా నీ అబ్బా, మన వాళ్ళు అంటావేంట్రా? వాడి పడిపోతే మనకేంటి సంబంధం? ఇవన్నీ అనుకునే లాభం లేదురా, ముందు వాడికి ఏమవుతుందో చూద్దాం. ఏరా మీ వాడి కండిషన్ ఎలా ఉంది? ఇంకా ఏం చెప్పలేదు సార్, లోపలే ఆపరేషన్ ఏదో జరుగుతున్నట్టుంది. మేము దానికోసం వెయిటింగ్. సరే సరే, సేఫేనా? తెలియదు సార్, ఇంకా అదే ఏం చెప్పలేదు, దాని గురించి చూస్తాం. సరే సరే చూద్దాం. సరే నేను కింద ఉంటాను, Sure, sir. ఒక 5 minutesలో ఇన్ఫార్మ్ చేస్తాం సార్ డెఫినెట్. పేషెంట్ తాలూకా మీరేనా అండి? అవునండి. తను చనిపోయాడు, డాక్టర్ గారు మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారండి. ఇదిగోనండి తన బిలాంగింగ్స్. ఆ ఫోన్ ఎవరా? సారీ ఫర్ యువర్ లాస్ అండి. సరే అండి. సరే ఊరుకోండి, అందుకే మీకు అటువైపు వెళ్ళొద్దని చెప్పాను. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి వెంటనే ఇక్కడి నుంచి పారిపోవడం, ఇంకొకటి? ఇంకోటి ఏం లేదు, జైల్లో ఉంటాం. నో, అది అస్సలు అవ్వదు. ఈ వీక్లో నేను దుబాయ్ వెళ్ళిపోతున్నా. నీ చావు నువ్వు చావు, నేను పారిపోతున్నా. సరే. అప్పటికి చెప్పాడు రా మా వాడు, మా కానిస్టేబుల్ అటు పక్క వెళ్ళొద్దు, జారుగా ఉంటుందని. ఆల్రెడీ లాస్ట్ 2 or 3 కేజెస్ అలానే పడిపోయాయి, అయినా వినకుండా వెళ్ళారు. చూద్దాం ఏమవుతుందో. హలో, అదే నేను చిన్న కేసు పని మీద బయట ఉన్నాను. నేను వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ చేసేసి. సరే మరి ఉంటానా? రేయ్ ఆగు. రేయ్ సార్ సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. ఈ వీక్లో దుబాయ్ వెళ్ళాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను విడిచిపెట్టండి సార్. సార్ నేను తప్పు చేయలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను ఈ వీక్లో దుబాయ్ వెళ్ళాలి సార్. సార్ నేను తప్పు చేయలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. వాడిని పట్టుకొని స్పాట్ దగ్గర తీసుకొనిరా. ఏమైంది? అదే వాళ్ళిద్దరిలో ఒకడు పారిపోవడానికి ట్రై చేశాడంట. మేబీ వాడే ఏదో ప్లాన్ ఏదో చేసినలా అనిపిస్తుంది నాకు. పడినోడు ఏమయ్యాడు? సార్ వాడు చనిపోయాడు సార్. అదే వాడు చనిపోయాడు అంటారా? చనిపోయాడా? అయితే వాడితో పాటు 3వ వాడిని కూడా తీసుకుని రమ్మను. వాడేందుకురా? ఆ డెడ్ బాడీ దగ్గర ఉండి ఆడేం చేస్తాడు కానీ అని తీసుకొని రమ్మను. కేశవా, ఆ 2వ వాడిని కూడా స్పాట్ దగ్గర తీసుకునిరా. సరే సార్ సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. ఈ వీక్లో దుబాయ్ వెళ్ళాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను విడిచిపెట్టండి సార్. సార్ నేను తప్పు చేయలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, దండం పెడతాను సార్, కాల్ పడుకుంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను ఈ వీక్లో దుబాయ్ వెళ్ళాలి సార్. సార్ మేమేం చేయలేదు సార్. సార్ సార్ నేను తప్పు చేయలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్, మీ దండం పెడుతున్నాను సార్, నన్ను వదిలేయండి సార్. సార్ వీడే సార్ హాస్పిటల్లో పారిపోతుంటే పట్టుకున్నా. ఏరా ఎందుకురా పారిపోతున్నావు? నువ్వేనా తోస్తావు? నువ్వేనా తోస్తావు? మరి ఎందుకు అక్కడ నుండి పారిపోతున్నావు? నువ్వే, ఖచ్చితంగా నువ్వే.
హలో, చెప్పు మరెందుకు పారిపోతున్నావు? చెప్పు నువ్వే సరే మేము స్పాట్ దగ్గరికి వచ్చాము, కాసేపట్లో అక్కడికి వస్తాం. సార్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ వచ్చారంట. సందీప్ ఏమంటున్నాడు? అరే ఆడేం చెప్పట్లేదురా. స్టేషన్ కల్లా 2 కుమ్మితే వాడే చెప్తాడు. సరే నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తా. ఏంటి ఏడుస్తున్నావా? సరే సడన్గా ట్రిప్ ఎందుకు ప్లాన్ చేశారు? సార్ యాక్చువల్లీ మా వాడు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. వాడికేమో మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. ఏదో లాస్ట్ ఒక మెమరీగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను సార్. ట్రెక్కింగ్ వెళ్ళిపోతున్నాం సార్. ఆల్మోస్ట్ వెళ్ళిపోయే టైంలోనే ఇలా అంతా అయిపోయింది సార్. ఇలా అసలు అవుతుంది అనుకోలేదు సార్. అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి మా క్లాస్మేటే సార్. క్లాస్మేటా? అందరం కలిసి చదువుకున్నాం సార్. ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఓకే. మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. ఫోటో ఉందా? సార్ సార్ నేను చూపిస్తాను సార్. చూస్తున్నాను కదా నేను. ఏంటి ఈ అమ్మాయి ఫోటోలు ఎన్నో ఉన్నాయి నీ ఫోన్లో? అంటే ఫ్రెండ్స్ కదా సార్, అందరం షేర్ చేసుకుంటూ ఉంటాం సార్. ఈ మధ్య బెస్టీగా ఎక్కువైపోయాడు. సరే ఆ టాపిక్ వదిలి కానీ ఆడు పడ్డాడా? నువ్వు తోసావా? సార్ నేను ఎందుకు చూసిస్తాను సార్? నేను ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ అప్పటికే అరుస్తూనే ఉన్నాను, అదే చూసుకోరా అని. నేను ఎందుకు చూస్తాను? ఓకే సరే ఆడు పడిపోయినప్పుడు నువ్వెక్కడున్నావు మరి? నేను ఫోన్ మాట్లాడుతున్నాను సార్ పక్కనే. అప్పుడే ఫోన్ వచ్చింది. అప్పటికే చెప్పాను సార్ వాడికి, ఫోటోలు తీసుకుంటున్నాను చూసుకోరా జాగ్రత్తగా. అంటే నువ్వు ఆ సరౌండింగ్స్లోనే లేవా? నేను లేదు సార్, నేను ఫోన్ మాట్లాడుతున్నాను. మరి వాడు ఉన్నాడు సార్. వాడు ఉన్నాడా? ఉన్నాడు సార్. ఓకే సరే బాధపడుతున్నట్టున్నావు కదా, బాధపడు. కేశవ నువ్వు వాడి దగ్గర ఉండు. సరే అన్న. సరే ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి మా క్లాస్మేటే సార్. ఆ అమ్మాయి విజయ్ లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు. వంశీ కూడా లవ్ చేశాడు సార్ అమ్మాయిని. ఆ అమ్మాయిని వంశీ కూడా లవ్ చేశాడు? అవును సార్, వంశీ లవ్ చేశాడు అమ్మాయిని. అమ్మాయి రిజెక్ట్ చేసింది వంశీని. ఓకే మరి వాడికి ఏం బాధ ఏం లేదా? చాలా బాధపడ్డాడు సార్. మొన్న సిట్టింగ్ చేసినప్పుడు చాలా ఏడ్చాడు సార్. ట్రెక్కింగ్కి వెళ్దాం అన్నాడు సార్. సరే అని చెప్పి వాడు బాధ నుంచి డైవర్ట్ అవుతాడని చెప్పి ఓకే చెప్పాను సార్. ఈ వీక్లో నేను కూడా జాబ్ కోసం దుబాయ్ వెళ్ళాలి సార్. నాకేం తెలియదు సార్, నన్ను విడిచిపెట్టేయండి సార్. సరే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అయితే అక్కడ పడిపోయినప్పుడు నువ్వు లేవా? నేను లేను సార్. ఎక్కడికి వెళ్ళావు? నాకు ఫోన్ వచ్చింది సార్, నేను మాట్లాడిన పక్కకు వెళ్ళాను. తీసుకుంటారా సార్? నేనెందుకు సార్? రారా చూస్తున్నారు కదా సార్ అలా ఒక అమ్మాయి కోసం సొంత ఫ్రెండ్ అల్లరా చంపేస్తావు? సార్ నేను చంపడం ఏంటి సార్? అప్పుడే కదా సార్ మీకు అక్కడ అంతా చెప్పాను. రే నిజం చెప్పరా. సార్ నేను నిజంగానే చంపలేదు సార్. చూడు వంశీ, అసలు నువ్వు ఎప్పుడో దొరుకుతుంది. నువ్వు నాకు ఫస్ట్ చెప్పిన మిస్టేక్ ఏంటో తెలుసా? వీడు ఫోటో తీసుకున్నప్పుడు జారి పడిపోయాడు, అక్కడ నువ్వు లేవు అన్నావు. కానీ ఆ టైంలో నువ్వు కూడా వాడితోటే ఉన్నావు. నేను ఐ విట్నెస్ ఫోన్లో పిక్స్లో మీ ఇద్దరిని చూశాను. నేను ఐ విట్నెస్ ఫోన్లో 5:34 minutes 36 secondsకి ఒక పిక్లో వీళ్ళిద్దరూ కలిసి ఆ కొండ చివర ఉండడం నేను చూసా. అంటే కొండ మీద నుండి జారి కింద పడేసరికి ఒక 10 seconds వేసుకున్నాం. ఈజీగా వీడు తోసినట్టు ప్రూవ్ అవుతుంది. అండ్ ఆ స్పాట్లో వాడు లేడు.
సెకండ్ మిస్టేక్ కాల్ మాట్లాడడానికి వెళ్ళాడు అన్నాడు. అసలు ఆ టైంలో వీడి కాల్ హిస్టరీలో కాల్ మాట్లాడినట్టు లేదు. థర్డ్, వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి వాడిని లవ్ చేసింది. ఫ్రెండ్ కోసం ఆ అమ్మాయిని వదిలేశాడు అనుకున్నాం, కానీ వీడి ఫోన్ గ్యాలరీలో ఆ అమ్మాయి పిక్స్ మొత్తం ఉంది. సార్ అది ఫ్రెండ్. ఆపరాని యాక్టింగ్. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాకేష్ ఫోన్ కాల్ హిస్టరీలో కాల్ మాట్లాడినట్టుంది. రాకేష్ కాల్ మాట్లాడడానికి వెళ్ళాడు, వంశీ విజయ్ని తోస్తాడు. అంటే నువ్వు మర్డర్ చేసి వాడి మీద తోయాలనుకున్నావు. అయినా సెల్ఫీ తీస్తున్నప్పుడు జారి పడిపోతే ఫోన్ బయట పడిపోలు, కానీ వాడి ఫోన్ పాకెట్లో ఎలా ఉంటుంది బ్రో? అరే విజయ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా పడిపోయిందిరా? నాకు ఎంత ట్రై చేసినా పడలేదు. వంశీ ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు? మనం సేఫ్, ఎవడు పడుకో. ఎలా రా అసలు మన ఫ్రెండ్ని చంపాలనిపించింది నీకు? సరేలే, ఇందాక కొట్టానని నువ్వేమని ఫీల్ అవ్వద్దు. వీటి సంగతి నేను చూసుకుంటా, నువ్వు పక్కన కూర్చో. ఒక్కొక్కడు ప్రొఫెషనల్ క్రిమినల్స్లా క్రైమ్ చేసేయడమే. కనీసం దొరకకుండా చేయండి రా బాబు. రే ఎక్కడరా పారిపోతున్నావు? లే పదరా, స్టేషన్ పద. పదరా స్టేషన్కి. సరే అయితే క్లయింట్ వస్తున్నాడంట, నేను బయలుదేరుతాను. ఇంకా థ్యాంక్స్ రా విక్రమ్, నీ వల్లే కేసు సాల్వ్ అయింది. ఏముందిలేరా, ఇవన్నీ మనకు కామన్. అర్జున్ ఉంటాడు, ఆ కేసు మీరు చూసుకోండి. సరేరా, మేము చూసుకుంటాం. నేను స్టార్ట్ అవుతాను అయితే. సరేరా, జాగ్రత్త, తొందరగా వచ్చేసే. హాయ్ రా విక్రమ్. హాయ్ రా, చెప్పు. థ్యాంక్స్ రా, ఇప్పటికైనా నా కాల్ లిఫ్ట్ చేసావు. ఎన్ని రోజులు పట్టిందా నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి? ఏమైందిరా? ఏం లేదురా, నేను అర్జెంటుగా కలవాలి. ఎక్కడున్నావు? నేను ఇప్పుడు వైజాగ్ ఎంవీపీలో ఉంటున్నాను రా. నీకు లొకేషన్ పంపిస్తాను, ఇంటికి వచ్చి మాట్లాడదాం. సరే, లొకేషన్ పెట్టు, వస్తా.